అందరికీ గుడ్ మార్నింగ్. లయోలా జూబ్లీ వేడుకలకు వచ్చేసిన మిత్రులందరికీ నమస్కారాలు. ఈ సంస్థ గురించి అంటే పెద్ద బ్రీఫ్గానే చెప్తా. 1975 సంవత్సరంలో ఈ స్కూల్ని ఆ రోజు నెలకొల్పటం, ఈ స్కూల్లో ఎంతోమంది విద్యార్థులు క్రమశిక్షణతో ఒక ఉన్నత చదువులను నేర్పిన సంస్థ ఇది. ఒక క్రమశిక్షణ నేర్పిన సంస్థ ఇది. మేమందరం కూడా ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళం, ఇక్కడ కూర్చున్న అందరం కూడా చాలామంది పేద విద్యార్థులు బాగా ప్రోత్సహించిన సంస్థ ఇది. చదువులకి నిలయమైన సంస్థ ఈ స్కూలు. ఇలాంటి స్కూల్లో చదువుకున్న 1975 నుంచి ఈ రోజు వరకు చదువుకున్న పిల్లలందరూ కూడా రేపు జరగబోయే ఈ సభకి దాదాపు ఒక 3000 మంది స్టూడెంట్స్ రాబోతున్నారు. దీనికి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చీఫ్ గెస్ట్గా పిలవటం, స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఈ స్కూలు విద్యార్థి అయినటువంటి పటేల్ రమేష్ రెడ్డి గారు, ఇక్కడ మిత్రులు కూడా చాలామంది వస్తున్నారు. దీనికి కూడా మీరందరూ కూడా అందరూ కూడా సకాలంలో 10 గంటలకు రావాల్సిందిగా కోరుకుంటూ మిత్రులకి మాట్లాడు. స్వర్ణోత్సవాలకి చాలామంది రాబోతున్నారు. అన్నయ్య చెప్పినట్టుగా మరోసారి ఈ స్కూల్ అనేది చాలామందికి మంచి భవిష్యత్తునిచ్చింది. క్రమశిక్షణతో విలువలతో విద్యను నేర్పించేసి అందరూ ప్రయోజకులు అయ్యే విధంగా చాలామంది ఆ విధంగా నేర్పించి ఒక తల్లిలాగా ఉన్నత స్థితికి చాలామందిని తీసుకెళ్ళింది. కాబట్టి అందరూ కృతజ్ఞత భావంతో చాలామంది వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సో రేపు వచ్చే వాళ్ళందరికీ మరోసారి ఆహ్వానం పలుకుతూ అందరం సంతోషంగా కలుసుకోవాలని, పొద్దున్న 9 నుంచి మళ్ళీ సాయంత్రం 2 వరకు అందరు ఇక్కడే ఉండి ప్రతి బ్యాచ్ వారిని కలుసుకొని ఆనందంగా మరోసారి ఆ యొక్క మధుర స్మృతులని నెమరు వేసుకొని ఆప్యాయంగా ఆ విధంగా ఒక బలమైన మళ్ళీ జట్టుగా కలిసిపోవాలని అందరినీ కోరుకుంటూ సో చాలా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సెయింట్ జేవియర్స్ హై స్కూల్ సంస్థని నెలకొల్పడి దాదాపు 50 సంవత్సరాలు. సెయింట్ జేవియర్స్ అంటే చాలా తక్కువ మందికి తెలుసు. లయోలా స్కూల్ని ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు రేపు జరగబోతూ ఉన్నాయి. ఈ ఉత్సవానికి ఈ స్కూల్లో చదువుకొని ఈ స్కూలు ఎవరినైతే ఉన్నత స్థితిలో నిలిపిందో చాలా వరకు వాళ్ళు వేరే వేరే రంగాల్లో, వ్యాపార రంగంలో అయితేంది, ఉద్యోగ రంగంలో అయితేంది, మరి రాజకీయ రంగంలో అయితేంది, ఎవరైతే ఈ స్కూల్ నుంచి మంచిగా ఉన్నారో వారి సహకారంతో వారు కూడా ఆ కృతజ్ఞతని, స్కూల్ మీద కృతజ్ఞతను చూపెట్టాలనే ఉద్దేశంతో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు చాలా మంచిగా ఘనంగా జరపబోతూ ఉన్నాం. అదేవిధంగా 75 నుంచి ఇప్పటి వరకు ఉన్న స్టూడెంట్స్ అందరూ కలిపి మరి లాస్ అల్యూమినియం స్టూడెంట్స్ అసోసియేషన్ సూర్యాపేట లయోలా ఏర్పాటు చేసుకొని మరి రాబోయే రోజుల్లో సామాజిక కార్యక్రమాలు, ఎందుకంటే ఈ స్కూల్ నుంచి చదివిన వాళ్ళు దాదాపు అందరూ ఉన్నత స్థితిలో ఉన్నారు, కొద్దిమంది వెనుకబడి ఉన్నారు. మరి వారికి కూడా వారి కుటుంబంలో ఏదైనా అవసరం వచ్చినా, చదువులకు వాళ్ళ పిల్లలకు అవసరం వచ్చినా కూడా ఇబ్బంది ఉండకుండా చేయాలని చెప్పేసి లాస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ లాస్ ద్వారా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇక్కడ చదువుకొని కొద్దిగా వెనుకబడిన వాళ్ళని ఆదుకోవాలి. అదేవిధంగా ఈ స్కూలు కూడా అంతో ఇంతో అభివృద్ధికి కావాలని చెప్పేసి లాస్ ఏర్పడ్డది. మేము లాస్ తరపున ఫాదర్ కానీ ఈ స్కూలు యాజమాన్యాన్ని కూడా మాటిస్తున్నాం. ఖచ్చితంగా లాస్ ఈ స్కూల్కి, సంస్థకి ఇప్పుడు కూడా అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు అందరూ పాల్గొని ఈ ఉత్సవాల్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 50 సంవత్సరాల లయోలా స్కూల్ స్థాపించబడ్డది. ఈ స్కూల్లో ఇప్పుడు పెద్దలు తమ్ముడు కానీ అన్నయ్య అని చెప్పిన విధంగానే ఎంతోమంది విద్యార్థులు ఈ స్కూల్లో
చదువుకొని ఉన్నతమైన స్థానంలో చేరుకున్నారు. వారందరూ కూడా వాళ్ళ చిన్నటి స్నేహితులు కలుసుకోవడానికి ఈ స్కూల్కి అందరూ వస్తున్నారు కాబట్టి వారందరికీ స్కూల్ యజమాని తరఫున అల్యూమినియం అసోసియేషన్ తరఫున మేము ఆహ్వానం సూర్యాపేట లయోలా అల్యూమిని అసోసియేషన్ సూర్యాపేట అంటే లయోలా స్కూల్ సంబంధించిన ఈ యొక్క వేదిక మీద అలంకరించిన మిత్రులు ఫాదర్స్ మరియు ఇక్కడ విచ్చేసిన ప్రెస్ మిత్రులందరూ కూడా ఈ యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ మార్చి 8 సాటర్డే నాడు మనం అద్భుతంగా ఇక్కడ ఈ యొక్క స్కూల్ ఆవరణలో మనందరం కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నాము. మార్చి 8 అనేది మన అందరికీ తెలిసింది ఇంటర్నేషనల్ ఉమెన్ డే. బట్ మా అందరికీ లాయలైట్స్ అందరికీ కూడా ఆ రోజుల్లో విలువలతో కూడిన విద్య ఇచ్చినటువంటి ఒక సంస్థగా ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో ఆ రోజుల్లో ఈ యొక్క స్కూల్ నుంచి చాలామంది మేధావులు సరస్వతి పుత్రులయ్యి అమెరికాలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలు కావచ్చు, ఇండస్ట్రీస్లో చాలామంది ఎదిగారు. వాళ్ళందరికీ ఒక బిగ్ థ్యాంక్స్ గివింగ్ డే లాగా రేపు ఒక గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇక్కడ అద్భుతంగా అతిరథ మహారథులు అందరి చేతుల మీదుగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జగదీష్ అన్న గారు మరియు ఈ యొక్క స్కూల్ విద్యార్థి అయినటువంటి మా మిత్రుడు పటేల్ రమేష్ రెడ్డి గారు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్, మరియు ఇక ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ముఖ్యంగా మా ఫ్రెండ్స్ అందరూ కూడా మాది ఫస్ట్ బ్యాచ్ అని చెప్పడానికి గర్వంగా తెలియజేస్తూ 1980 బ్యాచ్ తోటే మేము 10th ఇక్కడ బ్యాచ్తో చేసేది ఉండే. సో ఈ క్యాంపస్ చూస్తుంటే మాకు ఎన్నో మెమరీస్ గుర్తుకొస్తున్నాయి. అవన్నీ కూడా రేపు ఫ్రెండ్స్ తోటి ఇక్కడ గెట్ టుగెదర్ లాగా గోల్డెన్ జూబ్లీతో పాటు చేస్తూ ఇప్పుడే మన మిత్రుడు అన్నట్టుగా కిషోర్ మిత్రుడు అన్నట్టుగా ఈ యొక్క కాన్సెప్ట్ లయోలా అల్యూమిని అసోసియేషన్ ఆఫ్ సూర్యాపేట LAAS ఆ కాన్సెప్ట్ ఏంటంటే మా దాంట్లో చదువుకున్న విద్యార్థులకి పూర్ నీడీ పర్సన్స్కి ఒక సర్వీస్ కాన్సెప్ట్ తోటి సరస్వతి పథకం కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, కేంద్రం కావచ్చు అనే కాన్సెప్ట్లో రేపు మొదటి అడుగుతోటి రేపు స్టార్ట్ చేస్తాము. ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా సహాయ సహకారాలతోటి ఇది చాలా పెద్ద కార్యక్రమంతో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మీరు ఈ మీడియా మిత్రులందరూ కూడా దీన్ని సక్సెస్ చేసి పేదవాళ్ళకు కావచ్చు, చదువు అందుకోలేని వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు అందుకోవాలంటే చాలా కష్టం ఉంది. ఆ రోజుల్లో విలువలతో కూడిన విద్యతో ఉన్నటువంటి యొక్క లయోలా బ్రాండ్ అంటేనే లాయలైట్ అంటేనే ఒక ఇమేజ్ బిల్డింగ్ ఉండేది 1975లో. సో మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సూర్యాపేట చరిత్రలో కనివెని ఎరగని రీతిలో సూర్యాపేట పట్టణానికి, సూర్యాపేట చుట్టుపక్కల ప్రాంతం మొత్తానికి ఫలమానికంగా లయోలా స్కూల్ అనేది లయోలా సెయింట్ జేవియర్స్ పేరు మీద 1975లో 50 ఏళ్ల క్రితం మొదలైన ఈ స్కూల్ దినదినాభివృద్ధి చెంది కొన్ని వేల మంది విద్యార్థులని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఎంతో క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పించిన ఈ స్కూల్కి మరియు మేము బ్యాక్ టు స్కూల్ అనే నినాదంతో 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడానికి స్కూల్ యాజమాన్యం మరియు లయోలా అల్యూమిని అసోసియేషన్ అంటే పూర్వ విద్యార్థుల సంఘం కలిపి రేపు మార్చి 8 నాడు స్వర్ణోత్సవాలు జరుపుకోవడానికి నిర్ణయించాం. దీనికి అతిరథ మహారథులందరూ వస్తున్నారు. సో మీరందరూ కూడా సహకరించి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి. నేను ఈ స్కూల్లో 10th క్లాస్ 10th బ్యాచ్ అంటారు, నాది 10వ బ్యాచ్ 1988 బ్యాచ్ నాది. ఇప్పుడు ఈ సమావేశంలో నేను వజ్రయ్య నా పేరు, నేను గురం సత్యనారాయణ రెడ్డి గారు, మేము ఇద్దరం క్లాస్మేట్స్ ఈ లయోలా స్కూల్లో. అట్లనే మిగతా అందరూ ఇంకా గర్వంగా చెప్పాలి అంటే ప్రజెంట్ హెడ్ మాస్టర్ సునీల్ గారు కూడా ఇదే స్కూల్కి హెడ్ మాస్టర్ చేస్తూ ఆయన 90లో 10వ తరగతి చదివినారు. సో ఇలా ఎంతోమంది విద్యార్థులకి నేర్పించిన మా స్కూల్కి మళ్ళీ మేము మార్చి 8 నాడు కలవబోతున్నాము. చాలా గర్వంగా ఉంది. అందరూ కూడా సహృదయంతో మా ఆహ్వానాన్ని స్వీకరించి మీరందరూ వచ్చి ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి ఈ లయోలా స్కూల్ ఇంకా దినదినాభివృద్ధి చెందడానికి మీరు సహకరించాలి. అట్లానే మన కమలాకరాన్ని చెప్పినట్టు మేము మన కిషోర్ చెప్పినట్టు మేము ఏం చేయబోతున్నామంటే పూర్వ విద్యార్థులు ఎవరైనా సరే వారి స్థితిగతులను బట్టి సిచ్యువేషన్ ఏమైనా బాగలేకపోతే వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ లయోలా అల్యూమిని అసోసియేషన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని అనుకుంటున్నాము. దాని అందరికీ మీ సహకారం అంతా కావాలి. సో ఈ సందర్భంగా మార్చ్ 8 ప్రోగ్రామ్ మీరందరూ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ స్కూల్లో 1981లో 10th పాస్ అవుట్, 3rd బ్యాచ్ నాది. అప్పుడు ఇప్పుడైనా చాలా అప్పటి నుంచి నేను అప్పుడప్పుడు వస్తుంటాను. మధ్యలో ఒక లయోలా అల్యూమిని అసోసియేషన్ ఆఫ్ సూర్యాపేటని స్థాపించినాము. అది అప్పటి నుంచి నడుస్తుంది. ఈ తర్వాత ఇప్పుడు అందరము కలిసి ఫర్దర్గా ఫండ్ కలెక్ట్ చేసి మా స్కూల్లో చదివి బయటికి అందరు చెప్పినట్టే బయట
పూర్ ఫ్యామిలీస్కు హెల్ప్ చేయాలని, ఈ స్కూల్లో చదువుతున్న స్టూడెంట్స్కు పూర్ స్టూడెంట్స్ కూడా హెల్ప్ చేయాలని కాన్సెప్ట్తో ఈ రోజు నుంచి మేము ఆ యాంగిల్లో మా అసోసియేషన్ పనిచేయాలనుకుంటున్నాము. అందరూ కూడా ఓల్డ్ బాయ్స్ అందరూ ఇప్పుడు 45 10th బ్యాచెస్ పాస్ అవుట్ అయినారు. ఇప్పుడు 46 బ్యాచ్ ఈ మార్చి అయిపోతుంది. దాదాపుగా 3600 మంది ఈ స్కూల్ నుంచి 10th పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అందుకని అందరూ కూడా వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Dear all, good morning friends. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతో పాటుగా లయోలా అల్యూమిని అసోసియేషన్కి సంబంధించినటువంటి ఫాదర్స్ అయితేంది, సీనియర్స్ అయితేంది, ఏదైతే అడ్వైజరీ కమిటీ మెంబర్స్ అయితేంది, అందరిది ఒకటే విన్నపం ఏంటంటే రేపు జరగబోయే స్వర్ణోత్సవ వేడుకలకి పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాం. నెక్స్ట్, పాఠశాల అంటే ఒక భౌతిక ప్రదేశం అనేటువంటిది మాత్రమే కాదు, అదొక అధ్యయన సంస్థ అనేటువంటి, అంటే అక్కడ చదువు చెప్పే గురువులతో పాటు విద్యార్థులు కూడా నిరంతరం ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అలా నేర్చుకుంటూ ఉన్నప్పుడే విద్యార్థులకు మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది సాధ్యపడుతుంది. అటు విద్యార్థిని ఒక దేశ పౌరునిగా తయారు చేయాలంటే ఎప్పుడు నిరంతరం అధ్యయనం జరుగుతూ ఉండాలనేటువంటి నానుడిని ఆ రోజుల్లోనే ఒక 40 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈనాటి వరకు కూడా నిజం చేస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా లయోలా ఉన్నత పాఠశాల అని చెప్పి నిస్సందేహంగా చెప్పచ్చు. సమగ్ర అభివృద్ధి కోసము మనం ఇక్కడ చూసినట్లయితే 2 పెద్ద ఫుట్బాల్ మైదానాలు కావచ్చు, గేమ్స్కి సంబంధించినటువంటి అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి. ఆ రోజుల్లో ఇంతగా సెల్ ఫోన్ లేని రోజుల్లో మేము ఈ క్రీడలు ఆడుతూ మానసికంగా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పొంది అటు శారీరక ఆరోగ్యంతో పాటు అటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవడంలో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో భౌతిక వనరులు చాలా దోహదపడ్డాయి. మరి ఇప్పుడు ఇలాంటి ఉన్నత స్కూల్లో గుణాత్మక విద్యతో పాటుగా మేము మంచి క్వాలిటీస్ కూడా అలవర్చుకొని విలువలు కూడా నేర్చుకొని ఈరోజు సమాజంలో సేవాభావంతో ఉద్యోగాన్ని ఒక ఉపాధి కోసమే కాకుండా ఒక సేవతో కూడా చేస్తున్నటువంటి మా మిత్రులను చూస్తే చాలా గర్వం అనిపిస్తుంది. మా లయోలా స్కూల్ పిల్లలు ఇంగ్లీష్ ఫోరమ్స్లో కానీ నా చుట్టూ ఉన్నటువంటి, నేను విద్యాశాఖలో క్వాలిటీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నా, మంచి సర్వీసు ఇవ్వడానికి ఎవరన్నా రిసోర్స్ పర్సన్స్ అవసరమైనప్పుడు ఖచ్చితంగా మా లయోలా స్కూల్ నుంచి పూర్వ విద్యార్థులు ఒక రిసోర్స్ పర్సన్స్గా కూడా రావడం చాలా ఆనందంగా మాకు అనిపిస్తుంది. మరి ఈ కార్యక్రమాన్ని మనం రేపు చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించుకొని గత స్మృతులన్నింటినీ కూడా నెమరు వేసుకుందాం. చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ ఆ రోజుల్లో పుట్టినా కానీ పుట్టిన ఫాదర్ మీద ఇంకా ఎక్కువ, బ్రదర్స్ మీద, టీచర్స్ మీద ఇంకా ఎక్కువ అభిమానం నేను చూపిస్తున్నామంటే మాలో మార్పు కోసమే వారు మమ్మల్ని ఆ రోజుల్లో శిక్షణలో భాగంగానే శిక్షించారు తప్ప వాళ్ళు ఏదో కసితోనో ద్వేషంతోనో కాదని మేము భావిస్తూ మరి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎప్పుడెప్పుడు ఈ కార్యక్రమం వస్తుందా మేము చూడాలనేటువంటి ఆసక్తితో మేము ఉన్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఫాదర్ లూయి దాస్, ఇక్కడ కరస్పాండ్గా ఉంటున్నాను. ఇది 1975 నుంచి 2025 50 years ఇది గోల్డెన్ జూబ్లీ మన లయోలా స్కూల్ కొనియాడుతుంది. మేము చాలా గర్వపడుతున్నాం. ఈ సంఘటన చాలా ముఖ్యమైన సంఘటన. ఎందుకంటే దానికి ముఖ్యంగా పనిచేసే వాళ్ళు ఎవరంటే మన ఓల్డ్ బాయ్స్, లాస్ అంటున్నారు కదా, LASS, లయోలా అల్యూమిని అసోసియేషన్స్. వాళ్ళు చాలా కృషి చేశారు. వీళ్ళందరూ ఓల్డ్ బాయ్స్, ఉన్న వాళ్ళందరూ ఓల్డ్ బాయ్స్. వీళ్ళందరూ చాలా వరకు కృషి చేసి చాలా సహాయం చేస్తూ ఉన్నారు. ఈ ఫంక్షన్ ఇంత గొప్పగా జరగబోతుందంటే ఇది అన్నిటి కారణం వారికి సమస్య తరఫున ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ అండ్ వీ విల్ కంటిన్యూ టు సపోర్ట్ దిస్ ఇన్స్టిట్యూషన్ డే ఆఫ్టర్ డే. ఇది ఒక చిన్న విషయం. ఇది ఉట్టి సంస్థ ఎడ్యుకేషన్ మాత్రం కాకుండా పేద పిల్లలకి ఇంకా ఏ విధమైన సహాయం చేయాలో, వాళ్ళకి ఆర్థిక సహాయం ఉండవచ్చు, ఇంకా వేరేదైనా సహాయం ఉండవచ్చు, అన్నిటిని చేయడానికి సిద్ధంగా ఈ ఓల్డ్ బాయ్స్ అందరూ ముందు వచ్చి ఉన్నారు. వారికి నా మనస్ఫూర్తిగా మా కమ్యూనిటీ తరఫున, ఫాదర్స్ తరఫున, మేనేజ్మెంట్ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.